నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులతో పాటు వార్డు శ్రేణులు భారీగా చేరుకుని సంబరాలు జరుపుకున్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో కొణతాల రామకృష్ణ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. యువతకు మీరు చేకూర్చే విధంగా జనసేన పార్టీ ఆవిర్భవించిందని అన్నారు. మండలంలోని ఊడేరు గ్రామంలోని జనసేన నాయకుడు ఇంటి తాతారావు ఆధ్వర్యంలో సుమారు 100 మంది మహిళలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మామిడిపాలెం గ్రామంలో ఆళ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆవిష్కరణ అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం ఈ రాష్ట్ర దశ నిర్ణయించినటువంటి అతి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పార్టీగా రూపొందించబడడానికి దీని వెనుక పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, వారి సిద్ధాంతాలు, వారు త్రికరణ శుద్ధిగా నిస్వార్థంగా వారు చేసినటువంటి సేవలు పార్టీని పటిష్టపరచడమే కాకుండా ఈ రాష్ట్రంలో కూటమి ఏర్పడి కూటమి ద్వారా ఎన్డీఏతో పొత్తు కుదుర్చుకొని ఈ రాష్ట్రాన్ని శరవేగంగా ముందుకు నడిపిస్తున్నటువంటి అతి కీలకమైనటువంటి వ్యక్తి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు. వారు నిస్వార్థంగా పెట్టినటువంటి రాజకీయ పార్టీ అని ఎందుకన్నా అంటే ఈ పార్టీ 13 సంవత్సరాలు అయినప్పటికీ మొదట టర్మ్ పోటీ చేయకుండా అప్పుడులో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వామికి ఎన్డీఏ బీజేపీ తెలుగుదేశం అయినటువంటి వారిద్దరికీ మద్దతు ఇచ్చి కనీసం ఎలక్షన్లో కూడా పోటీ చేయకుండా ఆ రోజు ఆ ప్రభుత్వం రావడానికి 2014 నుంచి 19 వరకు ఆ ప్రభుత్వం రావడానికి కూడా ముఖ్య దోహదకారి పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వం వచ్చాక కూడా ఆ ప్రభుత్వంలో ఎటువంటి లబ్ధి కూడా చేకూర్చలేకుండా రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రంలో అందరికీ కూడా ఆర్థిక అభివృద్ధి సాధించాలి, ముఖ్యంగా యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోనే ఆయన ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ ఎన్నికల మీద మీ అందరికీ కూడా తెలుసు, మళ్ళీ కూటమి ఏర్పాటు చేయడానికి 2024లో అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఓటు చేయాలనివ్వను, ప్రజల ఓటు చేయాలనివ్వను, ప్రజల ఓటు సమిష్టిగా వచ్చి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడే విధంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఓడించి మళ్ళీ కూటమిని గెలిపిస్తాం అని చెప్పి ప్రతిజ్ఞ తీసుకొని ఆయన ఒకటే ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజున వైసీపీ పార్టీ ఓడించకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన పార్టీయే కాదని ఏదైతే ప్రతిజ్ఞ చేశారో ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకొని ఈరోజు ఈ రాష్ట్రానికి ఒక స్వర్ణ యుగాన్ని తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప దార్శనికుడు. ఈరోజు రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళి పూర్తిగా ప్రతిష్ట కోల్పోయి పూర్తిగా నాశనం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు తీసుకొని వెళ్ళి లక్షలాది కోట్ల రూపాయలు నిధులు ఈ రాష్ట్రానికి వచ్చి ఈ దేశంలో ఎన్ని నిధులు వస్తున్నాయి అందులో 25% నిధులు ఈ రాష్ట్రానికే వస్తున్నాయంటే దీనికి ముఖ్య కారణం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వీరికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి కాబట్టే ఈరోజు డేటా సెంటర్ లాంటి గూగుల్ డేటా సెంటర్ లాంటిది 1,30,000 కోట్ల రూపాయలతో మన విశాఖపట్నంలో రావడం, అది ఒక ప్రపంచంలోనే ఒక పెద్ద డేటా హబ్గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా రూపొందిస్తామని చెప్పి మన సుందర్ పిచ్చయ్య గారు కూడా మొన్న ఇండియా వచ్చినప్పుడు ప్రకటించడం జరిగింది. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Pettagunta.
నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.